హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిబ్రా ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీ కటింగ్. అన్ని సైజెస్కి చెస్ట్ సైజ్ ప్రకారం ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి థ్రెడ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి కుర్తీలో, అండ్ బాడీ షేప్లో రావడానికి బేస్ దగ్గర ఎంత డాట్ అనేది మైనస్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్ కోసం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుర్తీ కటింగ్ అనేది మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నౌ ప్యాక్ నెక్ ఉన్నప్పుడు స్ట్రైట్ కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఆ మెజర్మెంట్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి బేసిక్ గా కుర్తీ డ్రాఫ్టింగ్ కి యూజ్ చేస్తాం. బట్ ఇందులో ఎక్స్ట్రా ఉన్న మెజర్మెంట్ ఏంటంటే నెక్ రౌండ్. నెక్ రౌండ్ వచ్చేసి ప్యాక్ నెక్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఈ నెక్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలో నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్యాషన్ క్రోక్ మీద హెడ్ పార్ట్ కింద నెక్ చుట్టూ మేజర్ టేప్ అనేది రౌండ్ గా పెట్టుకుని ఫుల్ నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. క్లియర్? నౌ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆన్ఫోల్ సైడ్ తీసుకోవాలి. నార్మల్ కుర్తీకి అయితే డైరెక్ట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో చూపించాను కదండి ప్యాటర్న్ కుర్తీ, అలాంటి ప్యాటర్న్ కుర్తీకి అయితే ఫార్మా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నౌ ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఈ మెజర్మెంట్స్ లో వచ్చేసి 15.5, దాన్ని ఆఫ్ చేస్తే 7.75. ఫ్యాబ్రిక్ లో పైన సైడ్ హెచ్లు తగ్గులు అనేది లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని 7.75 దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్. ప్యాక్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి మీ షోల్డర్ ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ షోల్డర్ కి ఎంత షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలో చూద్దాం. చార్ట్ ప్రకారం షోల్డర్ వచ్చేసి 12 to 13 ఉంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 1 ఇంచెస్. 13.25 to 14 ఉంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 1.25. 14.25 to 15 ఉంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 1.5. 15.25 to 16, ఇంకా 16 తర్వాత ఎంత షోల్డర్ ఉన్నా కూడా షోల్డర్ డౌన్ వచ్చేసి 1.75 పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్ లో షోల్డర్ వచ్చేసి 15.5. సో 15.25 to 16 కి మధ్యలో 15.5 ఉంటుంది కాబట్టి ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ మెజర్మెంట్స్ కి షోల్డర్ డౌన్ వచ్చేసి 1.75. క్లియర్? ఇలా ఈ చార్ట్ ని ఫాలో అయ్యి మీ షోల్డర్ సైజ్ ప్రకారం ఈజీగా షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేసుకోవచ్చు. క్లియర్? నౌ వచ్చిన ఈ 1.75 ని ఇందాక మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ మార్క్, ఆ మార్క్ నుంచి కిందికి పెట్టుకొని ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్. నెక్ విడ్త్ కి వచ్చేసి ఒక ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. ఫుల్ నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 0.5. ఈ సైజ్ లో ఫుల్ నెక్ రౌండ్ వచ్చేసి 13 డివైడెడ్ బై 4 చేసి వచ్చిన దాంట్లో నుంచి మైనస్ 0.5 చేయాలి. ఏ సైజెస్ కైనా ఈ ఫార్ములా వచ్చేసి ఫిక్స్. క్లియర్? సో ఇలా చేసిన తర్వాత 2.75 అనేది వచ్చింది. ఈ 2.75 ని బేస్ లైన్ మీద ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని 2.75 దగ్గరకు ఒక మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మార్క్స్ ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్. ఆర్మ్ హోల్ లెంత్ కూడా డిఫరెంట్ సైజెస్ కి డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలి ప్యాక్ నెక్ ఉన్నప్పుడు. సో దానికోసం ఈ చార్ట్ చూద్దాం. 28 to 31.75 చెస్ట్ రౌండ్ ఉంటే ఆర్మ్ హోల్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1.25. 32 to 35.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచెస్. 36 to 40.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5. 41 to 45.75 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 6. 46 to ప్లస్ ప్లస్ అంటే 46 కన్నా ఇంకా ఎంత ఎక్కువ చెస్ట్ ఉన్నా కూడా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 మైనస్ 0.5. ఇలా చెస్ట్ రౌండ్ ప్రకారం ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. ఈ మెజర్మెంట్ లో చెస్ట్ రౌండ్ వచ్చేసి 34.75 అంటే 32 to 35.75 మధ్యలో ఉంటుంది కాబట్టి ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచెస్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 34.75, దాన్ని ఎంత చేయాలి డివైడెడ్ బై 6, తరువాత దానికి ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేయాలి వచ్చిన దానికి. సో ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేస్తే 6.79 అనేది వచ్చింది. ఈ 6.79 అంటే 6.75 కంటే ఎక్కువ ఉంది. 6.75 అంటే 6.5 తర్వాత స్మాల్ 2 లైన్స్. ఇప్పుడు 6.79 వచ్చింది కాబట్టి 6.75 కంటే ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అంటే 7 ఇంచెస్ కి 1 లైన్ తక్కువ. ఇప్పుడు మెజర్ టేప్ ని షోల్డర్ డౌన్ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని 7 ఇంచెస్ కి 1 లైన్ తక్కువ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ని చెస్ట్ లైన్ అంటారు, ఎందుకంటే ఈ లైన్ మీద చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేస్తాం కాబట్టి. నౌ
కుర్తీలో బ్యాక్ నెక్ ఉన్నప్పుడు ఫుల్ చెస్ట్ రౌండ్కి +3 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి రెగ్యులర్ సైజ్కి. ఒకవేళ హెవీ చెస్ట్ సైజ్ ఉంటే లైక్ 40 to 50 ఇలా ఉంటే 4 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ రౌండ్ వచ్చేసి 34.75 కాబట్టి దానికి +3 ఇంచెస్ యాడ్ చేసి వచ్చిన దాన్ని /4 చేయాలి. సో 9.43 వచ్చింది. 9.43 అంటే 9.5కి అప్రాక్సిమేట్గా వచ్చింది కాబట్టి 9.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లైన్ మీద మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకొని ఆన్ఫోల్ సైడ్ నుంచి 9.5 దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నౌ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1.5 ఇంచెస్ని ఇందాక మార్క్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి ముందుకు పెట్టుకోవాలి. నౌ షోల్డర్ డౌన్ నుంచి చెస్ట్ లైన్కి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. నౌ ఈ మిడిల్ పాయింట్ దగ్గర వరకు స్టార్టింగ్లో ఫుల్ షోల్డర్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా బేస్ లైన్ మీద, అక్కడ ఎంతైతే పెడతామో అందులో నుంచి 1 ఇంచెస్ మైనస్ చేయాలి. ఏ సైజ్కైనా 1 ఇంచెస్ మైనస్ చేసి ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్గా పెట్టి ఆ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అగైన్ పైన ఎంతైతే పెడతామో అందులో నుంచి 1/2 ఇంచెస్ మైనస్ చేసి చెస్ట్ లైన్ మీద పెట్టుకోవాలి. 7.75 నుంచి 1/2 ఇంచెస్ చేస్తే 7.25. ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ చెస్ట్ లైన్ మీద స్ట్రైట్గా పెట్టుకుని 7.25 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. క్లియర్? ఈ 2 మార్క్స్ ఏ సైజెస్కైనా ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్. దీనికోసం ఒక చార్ట్ అనేది చూద్దాం. చెస్ట్ సైజ్ ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ రౌండ్ వచ్చేసి 28 to 31.75 ఉంటే ఫ్రంట్కి వచ్చేసి 0.5 ఇంచెస్, బ్యాక్ వచ్చేసి 0.75 ఇంచెస్. 32 to 39.75 ఉంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 0.75 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచెస్. చెస్ట్ అనేది 40 కంటే ఎక్కువ అంటే 41, 42 అండ్ సో ఆన్ ఎంత ఉన్నా ఫ్రంట్కి 1 ఇంచెస్, బ్యాక్కి 1.25 ఇంచెస్. ఈ చెస్ట్ వచ్చేసి 34.75 కాబట్టి 32 to 39.75కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వచ్చేసి 0.75, బ్యాక్ వచ్చేసి 1 ఇంచెస్. నౌ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి 0.75 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ పాయింట్ నుంచి 0.75 ఇంచెస్ అంటే ఈని 1/2 ఇంచెస్ తర్వాత స్మాల్ 2 లైన్స్ వరకు ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ని క్రాస్గా పెట్టుకొని 0.75 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఆర్మ్ హోల్ షేప్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఆ ఆర్మ్ హోల్ స్కేల్ని ఆ పాయింట్కి టచ్ అయ్యేలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెడీ షోల్డర్ని బట్టి, అంటే మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఆ క్రాస్ లైన్ మీద తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పుడు ఒక చార్ట్ చూద్దాం. అంతకంటే ముందు రెడీ షోల్డర్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అది మనం షోల్డర్స్ అనేవి ఎంత పెట్టుకోవాలని డిసైడ్ అవుతామో అది. సో ఇది ప్యాక్ నెక్ మైనస్ చార్ట్, అంటే షోల్డర్ అనేది ఎంత మైనస్ చేసుకోవాలి రెడీ షోల్డర్ని బట్టి. 0.5 to 2 ఇంచెస్ వరకు ఉంటే 0.75 అనేది మైనస్ చేసుకోవాలి. 2.25 to 3 ఇంచెస్ వరకు రెడీ షోల్డర్ ఉంటే 0.5 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. 3.25 to 3.5 వరకు ఉంటే -0.25 అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెడీ షోల్డర్ ఈ మెజర్మెంట్స్లో 3 ఇంచెస్. సో కాబట్టి ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత మైనస్ చేయాలి? ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటే 0.5 అనేది మైనస్ చేయాలి. క్లియర్? ఇప్పుడు ఈ 0.5 ఇంచెస్ని ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం. సో ఈ క్రాస్ లైన్ ఉంది కదండి, ఆ క్రాస్ లైన్ కిందికి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా డాట్స్ లైన్స్లో 1/2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ డాట్స్ లైన్ మీద ఈ 0.5 ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ సైడ్ ఆ పాయింట్ నుంచి ముందుకు నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా మెజర్ టేప్ని పెట్టుకొని 1/2 ఇంచెస్ అనేది ముందుకు మార్క్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఆ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్లో మిడిల్ పాయింట్ వరకు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని మ్యాచ్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా షోల్డర్లో మైనస్ చేసుకోవడం వల్ల ప్యాక్ నెక్ ఉన్నప్పుడు నెక్ అనేది లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ క్రాస్ లైన్ మీద మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. మెజర్ టేప్ని నెక్ విడ్త్ నుంచి ఇందాక షోల్డర్ మైనస్ చేసాం కదా, ఆ పాయింట్ వరకు స్ట్రైట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకుని మిడిల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్ నుంచి 3 మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి నెక్ డీప్, నెక్స్ట్ వచ్చేసి స్లిట్ లెంత్, అలాగే కుర్తీ ఫుల్ లెంత్. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్లో మెజర్ టేప్ని ఆ పాయింట్ నుంచి స్ట్రైట్గా కిందికి పెట్టుకొని 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్లిట్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్. దానికి 1/2 ఇంచెస్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి 19.5 ఇంచెస్ దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి అదే మిడిల్ పాయింట్ నుంచి మెజర్ టేప్ని స్ట్రైట్గా పెట్టుకుని ఫుల్ కుర్తీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఈ కుర్తీ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. దానికి
1 ఇంచెస్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కింద ఫోల్డింగ్ కోసం పట్టి పెద్దగా పెట్టుకుంటే 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి పెడుతున్నాను. 44కి 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 45. ఈ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే స్లిట్స్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ డీప్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో స్లిట్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనము కట్స్ పెడతాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అది స్లిట్ లెంత్ అంటే. క్లియర్? ఈ 2 పాయింట్స్ దగ్గర స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెడీ షోల్డర్ మార్క్ చేసుకున్నాం. రెడీ షోల్డర్ ఎంత? 3 ఇంచెస్. దీనికి 1 ఇంచెస్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి, అంటే 4 ఇంచెస్. ఈ డాట్స్ లైన్ మీద రెడీ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని క్రాస్ గా పెట్టుకుని 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గరికి నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో ఎంత వచ్చింది? 3.25. మీకు నెక్ బ్రాడ్ గా కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చిన దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని నెక్ డీప్ లైన్ మీద పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచెస్ ఆర్ 0.75 ఇంచెస్ ఆర్ 1 ఇంచెస్ వరకు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు వచ్చేసి నేను 3.25కి 0.75 ఇంచెస్ యాడ్ చేసి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఆన్ ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని నెక్ డీప్ లైన్ మీద. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ క్రాస్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఈ బాక్స్ షేప్ లో నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ప్రాపర్ గా నెక్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లైన్ అలాగే స్లిట్ లెంత్ లైన్ కి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఆ 2 లైన్స్ మధ్యలో పాయింట్ అనేది మార్క్ చేసుకుని ఆ పాయింట్ నుంచి స్ట్రైట్ గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ని వేస్ట్ లైన్ అంటారు. క్లియర్? ఇప్పుడు మనం 3 లైన్స్ అనేవి మార్క్ చేసుకున్నాం. చెస్ట్ లైన్ అలాగే వేస్ట్ లైన్, ఇందాక మిడిల్ లో మార్క్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి స్లిట్ లెంత్ లైన్. ఇప్పుడు ఈ 3 లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత కుర్తీలో ప్యాక్ నెక్ ఉన్నప్పుడు ఫుల్ వేస్ట్ రౌండ్ కి చెస్ట్ రౌండ్ కి ఎంతైతే యాడ్ చేస్తామో లూజింగ్ వేస్ట్ రౌండ్ కూడా అంత యాడ్ చేయాలి. హెవీ సైజ్ లో +4 ఇంచెస్ యాడ్ చేస్తే వేస్ట్ రౌండ్ లో కూడా +4 ఇంచెస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ సైజ్ లో వేస్ట్ రౌండ్ వచ్చేసి 20.5 ఇంచెస్, దానికి +3 ఇంచెస్ యాడ్ చేస్తే 31.5 ఇంచెస్ వచ్చిన దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 7.87. 7.87 అంటే 7.75 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ కి 1 లైన్ అనేది తక్కువగా మార్క్ చేసుకోవాలి. క్లియర్? వేస్ట్ లైన్ మీద ఆన్ ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని 8 ఇంచెస్ కి 1 లైన్ తక్కువగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం చెస్ట్ లైన్ మీద ఎంతైతే మార్క్ చేసుకున్నామో వేస్ట్ లైన్ మీద కూడా అంతే మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్. ఆ పాయింట్ నుంచి ముందుకు మెజర్ టేప్ స్ట్రైట్ పెట్టుకోండి. క్లియర్? స్లిట్ లైన్ మీద రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ స్లిట్ లైన్ మీద ఫుల్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తాం. ఎటువంటి లూజింగ్ అనేది యాడ్ చేయం. సో ఈ సైజ్ లో హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ ని స్లిట్ లైన్ మీద మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా స్టిచెస్ కోసం యాడ్ చేసామో ఇక్కడ అంత యాడ్ చేయం, జస్ట్ 1 ఇంచెస్ పెడతాం. ఎందుకంటే కట్స్ వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు 1 ఇంచెస్ కంటే ఎక్కువ పెడితే ఫోల్డింగ్ చేయడం కోసం ప్రాబ్లం అవుతుంది. సో పర్ఫెక్ట్ ఫోల్డింగ్స్ అనేవి రావు. కాబట్టి కట్స్ ఫోల్డింగ్ కి ఎక్స్ట్రాగా 1 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఏ సైజ్ లో కుర్తీ డ్రాఫ్టింగ్ చేస్తున్నా. క్లియర్? అండ్ కుర్తీ డ్రాఫ్టింగ్ లో చెస్ట్ కి ఎంతైతే లూజింగ్ యాడ్ చేస్తామో వేస్ట్ కూడా అంతే యాడ్ చేయాలి. హెవీ సైజ్ లో ఒకవేళ చెస్ట్ రౌండ్ కి 4 ఇంచెస్ యాడ్ చేస్తే వేస్ట్ రౌండ్ కూడా 4 ఇంచెస్ లూజింగ్ అనేది యాడ్ చేయాలి. స్లిట్ రౌండ్ దగ్గర వచ్చేసి ఎటువంటి లూజింగ్ అవసరం లేదు. క్లియర్? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ క్రాస్ గా మార్క్స్ అనేవి చేసుకోవాలి, అక్కడ నేను చూపిస్తున్నట్టు. స్లిట్ లెంత్ లైన్ మీద ఎంతైతే మార్క్ చేసుకున్నామో దానికి ఎక్స్ట్రా లూజింగ్ అనేది యాడ్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కుర్తీ బాటమ్ లో పెట్టుకోవచ్చు. సో దానికి వచ్చేసి 1/2 ఇంచెస్ ఆర్ 1 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్ట్రైట్ కుర్తీ కావాలంటే, కింద కూడా స్ట్రైట్ గా ఉండాలి అంటే అక్కడ ఎంతైతే ఉందో సేమ్ యాజ్ అంతే యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇలా ఫ్లేర్ గా కావాలి అనుకుంటే 1 or 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, నేను అక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చిన దానికి 1.25 ఇంచెస్ ని యాడ్ చేసి పెడుతున్నాను. అంటే 10 కి 1.25 యాడ్ చేస్తే 11.25. దీన్ని బాటమ్ సైడ్ మార్క్ చేసుకోవాలి.
సో ఆల్రెడీ మనం కుర్తీ లెంత్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్గా పెట్టుకొని 11.25 దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్స్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచెస్ పైన ఎంతైతే పెట్టుకున్నామో స్లిట్ లైన్ మీద ఇక్కడ కూడా 1 ఇంచెస్ అంతే పెట్టుకోవాలి. నా ఈ 2 పాయింట్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మార్క్ చేసుకోకుండా ఇలా మెజర్ టేప్తో డాట్స్ లైన్ పెట్టి మార్క్ చేసుకోవడం వల్ల లైన్ అనేది ప్రాపర్ స్ట్రైట్గా వస్తుంది. క్లియర్? ఇప్పుడు సేమ్ యాజ్ అటు సైడ్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి. క్లియర్? నౌ నేను ఈ కుర్తీ డ్రాఫ్టింగ్ కోసం ఫార్మాని యూజ్ చేశాను కాబట్టి ఆన్ఫోల్ సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుంటే ఆన్ఫోల్ సైడ్ వచ్చేసి కటింగ్ చేయకూడదు. సో క్లియర్? నార్మల్ స్ట్రైట్ కుర్తీ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవచ్చు. ఆన్ఫోల్డ్ వచ్చేసి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటే అది అలాగే ఉంచి మిగతా పార్ట్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కుర్తీకి ఎలాంటి చేంజెస్ చేయాలో ఈ డ్రాఫ్టింగ్ లో చూద్దాం. నౌ వేస్ట్ లైన్ లో డాట్ అనేది ఎలా వేయాలో చూద్దాం. ఆ పాయింట్ నుంచి 2 ఇంచెస్ టు 2.5 ఇంచెస్ వరకు వెనక్కి అనేది పెట్టుకోవాలి. మీకు పెద్దగా పట్టి కావాలి అనుకుంటే 3 ఇంచెస్ వరకు కూడా పెట్టొచ్చు. నేను వచ్చేసి 2.25 ఇంచెస్ పెట్టాను. వేస్ట్ లైన్ మీద వెనక్కి ఎంత అయితే పెడతామో చెస్ట్ లైన్ నుంచి కూడా సేమ్ యాజ్ వెనక్కి అంతే పెట్టుకోవాలి. నౌ స్లిట్ లైన్ మీద ఇక్కడ ఎంత అయితే పెడతామో దాన్ని డబల్ చేసి వచ్చిన దానిలోంచి 1/2 ఇంచెస్ తగ్గించైనా పెట్టచ్చు ఆర్ సేమ్ యాజ్ అంతైనా పెట్టచ్చు. నేను వచ్చేసి 1/2 ఇంచెస్ తగ్గించి పెట్టాను. సో ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ని క్రాస్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లిట్స్ లైన్ మీద ఎంత అయితే పెట్టామో కుర్తీ లెంత్ వెంబడి సేమ్ యాజ్ అంతే పెట్టుకోవాలి. సో ఇక్కడ 4 ఇంచెస్ అనేది నేను పెట్టాను. సో ఈ లైన్ వెంబడి 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటూ లాస్ట్ బాటమ్ లైన్ వరకు డాట్స్ అనేవి పెట్టుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? నౌ ఈ పాయింట్ దగ్గర డాట్ కోసం మార్కింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి వేస్ట్ రౌండ్ ప్రకారం ఉంటుంది. ఇది రెగ్యులర్ సైజ్ కాబట్టి బోత్ సైడ్ 0.25 పెట్టుకోవాలంటే టోటల్ 1/2 ఇంచెస్ డాట్ అనేది వేసుకోవాలి. అటు సైడ్ 0.25 ఇటు సైడ్ 0.25. నెక్స్ట్ వచ్చేసి ఆ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ కిందికి పెట్టుకొని ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ మిడిల్ పాయింట్ కు ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ యాజ్ ఈ పాయింట్ నుంచి కిందికి అంతే పెట్టుకోవాలి. సో పైన ఎంత అయితే గ్యాప్ వస్తుందో కింద కూడా అంతే గ్యాప్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్స్ అన్నింటిని కలుపుతూ డాట్ షేప్ లో మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. 2 స్మాల్ సైజ్ కి అయితే లైక్ 24, 25, 26 ఇలాంటి వేస్ట్ రౌండ్స్ కి అయితే డాట్ వచ్చేసి 1 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. హెవీ సైజ్ అయినా కూడా సేమ్ 1/2 ఇంచెస్ డాట్ అనేది వేసుకోవాలి. క్లియర్? నౌ కుర్తీ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ యాజ్ ఎలా అయితే డ్రాఫ్టింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు డాట్ వచ్చేసి అప్పుడే మైనస్ చేయకూడదు. ఆఫ్టర్ బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత డాట్ అనేది మైనస్ చేసుకోవాలి. క్లియర్? నౌ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుర్తీ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఎలా డ్రాఫ్టింగ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి పైన సైడ్. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నట్లయితే స్ట్రైట్ కట్ కుర్తీ కోసం ఆన్ఫోల్ సైడ్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ప్యాటర్న్ కుర్తీ కోసం అయితే ఫార్మ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ని ఆఫ్ చేసి సేమ్ యాజ్ ఫ్రంట్ పెట్టుకున్నాం కదా అలా బేస్ లైన్ మీద ఆన్ఫోల్ సైడ్ నుంచి మెజర్ స్టెప్ స్ట్రైట్ గా పెట్టుకుని 7.75 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షోల్డర్ డౌన్ సేమ్ యాజ్ ఫ్రంట్ కి ఎంత అయితే పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ప్యాక్ నెక్కే కాబట్టి. సో షోల్డర్ మార్కింగ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా కిందికి పెట్టుకుని 1.75 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ నౌ నెక్ విడ్త్ మార్కింగ్. నెక్ విడ్త్ ఫార్ములా కూడా సేమ్ యాజ్ ఫ్రంట్ దే 13/4 మైనస్ 0.5 ఇంచెస్ ఇస్తే ఎంత వస్తుంది? 2.75. క్లియర్? ఇప్పుడు ఈ 2.75 ని ఆన్ పోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకొని 2.75 దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ 2 మార్క్స్ ని కలుపుతూ క్రాస్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్. ఈ ఫార్ములా కూడా సేమ్ యాజ్ ఫ్రంట్ దే యూజ్ చేయాలి. ఎందుకంటే బోత్ సైడ్ ప్యాక్ నెక్ కాబట్టి. సో ఫ్రంట్ సైడ్ కి ఏ ఫార్ములా యూజ్ చేసాం ఈ చార్ట్ లో? సెకండ్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం చెస్ట్ సైజ్ ప్రకారం. సో సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ క్యాలిక్యులేషన్ చేసాం కదా, సేమ్ అలానే చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 7 ఇంచెస్ కి 1 లైన్ తక్కువ అనేది వచ్చింది. సో షోల్డర్ డౌన్ నుంచి మెజర్ టేప్ ని స్ట్రైట్ గా కిందికి పెట్టుకొని 7 ఇంచెస్ కి 1 లైన్ తక్కువ వరకు మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ మీద చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ యాజ్ ఫ్రంట్ కు ఎంతైతే చెస్ట్ లూజింగ్ యాడ్ చేసామో బ్యాక్ లో కూడా అంతే లూజింగ్ యాడ్ చేయాలి.
సో లూజింగ్ యాడ్ చేసిన తర్వాత డివైడెడ్ బై 4 చేయాలి. ఎంత? 9.43 అంటే 9.5 ఇంచెస్ దగ్గర వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్రాక్సిమేట్గా 9.5 ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ కోసం సేమ్ యాజ్ ఫ్రంట్ ఎంతైతే పెడతామో బ్యాక్ అంతే పెట్టుకోవాలి. క్లియర్? నౌ బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ డ్రాఫ్టింగ్ కోసం షోల్డర్ డౌన్ నుంచి చెస్ట్ లైన్ మీదకి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఫ్రంట్ చేసుకుంటాం కదా, మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టి ఫోల్డ్ చేసుకుని ఆ పాయింట్ దగ్గరికి పైన ఎంతైతే పెడతామో దానిలోంచి 1/2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచెస్ తగ్గిస్తాం, బ్యాక్ వచ్చేసి 1/2 ఇంచెస్ మాత్రమే తగ్గించి పెట్టుకోవాలి. అంటే 7.75 నుంచి 1/2 ఇంచెస్ తగ్గిస్తే 7.25 ఇంచెస్. సో ఈ 7.25 ఇంచెస్ ని ఆర్మ్ హోల్ సైడ్ నుంచి మెజర్ టేప్ ని ఆ మిడిల్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్ గా పెట్టుకుని 7.25 దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంతైతే పెడతామో సేమ్ యాజ్ అంతే చెస్ట్ లైన్ మీద పెట్టాలి. ఎంత? 7.25 ఇంచెస్. క్లియర్? ఆన్ ఫోల్ సైడ్ నుంచి చెస్ట్ లైన్ మీద మెజర్ టేప్ స్ట్రైట్ గా పెట్టుకుని 7.25 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నౌ ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్. ఆల్రెడీ ఫ్రంట్ కి చార్ట్ చూసాం కదా, చెస్ట్ సైజ్ ప్రకారం ఫ్రంట్ కి 0.75, బ్యాక్ వచ్చేసి 1 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ కాబట్టి ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని క్రాస్ గా పెట్టుకుని 1 ఇంచెస్ క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. నౌ ఈ 3 పాయింట్స్ ని కలుపుతూ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ ని డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. క్లియర్? సో ఫస్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి మిడిల్ పాయింట్ కి ఆర్మ్ హోల్ స్కేల్ టచ్ అయ్యేలా పెట్టుకొని తర్వాత స్క్రోల్ చేసుకొని మిగతా 2 పాయింట్స్ టచ్ అయ్యేలా పెట్టుకొని ఆర్మ్ హోల్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. నౌ రెడీ షోల్డర్ ప్రకారం షోల్డర్ మీద 1/2 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి. సేమ్ యాజ్ ఫ్రంట్ సైడ్ తగ్గించినట్టు, ఎందుకంటే బోత్ సైడ్ ప్యాక్ నెక్ కాబట్టి 1/2 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి రెడీ షోల్డర్ 3 ఇంచెస్ ఉన్నప్పుడు. నౌ ఫ్రంట్ సైడ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే ఆర్మ్ హోల్ ని మళ్ళీ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి 0.5 ఇంచెస్ ని డైరెక్ట్ గా క్రాస్ లైన్ మీద తగ్గించుకోవచ్చు, ఆ డాట్స్ లైన్ మీద తగ్గించుకోవచ్చు ఫ్రంట్ లాగా. నౌ ఆ క్రాస్ లైన్ మీద మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి, అక్కడ నేను చూపిస్తున్నట్టు. నౌ ఆ పాయింట్ నుంచి బ్యాక్ నెక్ డీప్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 1.75. ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ స్ట్రైట్ గా కిందకి పెట్టుకుని 1.75 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. ఆ మార్క్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెడీ షోల్డర్ మార్కింగ్ కోసం ఆ లైన్ నుంచి కిందికి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్ లో రెడీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, దానికి 1 ఇంచెస్ యాడ్ చేస్తే 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ ని ఆ డాట్స్ లైన్ మీద నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి స్ట్రైట్ గా ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ లో బ్యాక్ నెక్ షేప్ అనేది అక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ 0.5 ఇంచెస్ దగ్గరికి ఆర్మ్ హోల్ స్కేల్ ని మ్యాచ్ చేసి రౌండ్ షేప్ అనేది ప్రాపర్ గా డ్రా చేసుకోవాలి. క్లియర్? బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సేమ్ యాజ్ ఫ్రంట్ పార్ట్ లానే కింది పార్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రంట్ ఫార్మాని యూజ్ చేసి ఆర్మ్ హోల్ దగ్గర మ్యాచ్ చేసుకొని కింది పార్ట్ ని కట్ చేసుకోవాలి. పైన పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎలా అయితే డ్రాప్ చేసుకున్నామో అలానే కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి క్లియర్? ఇలా మ్యాచ్ చేసుకొని ఇప్పుడు పై సైడ్ నుంచి ఫ్రంట్ ఫార్మాని తీసేసి మనం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని యాజ్ పీస్ కటింగ్ చేసుకోవాలి. ఫార్మాని తీసేసి పైన మార్కింగ్ ని కట్ చేసుకొని యాస్టేజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకొని నౌ ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ని మ్యాచ్ చేసి సేమ్ యాజ్ కింది వరకు ఫ్రంట్ పార్ట్ వెంబడి కటింగ్ చేసుకోవాలి. సో నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తీ కటింగ్ వచ్చేసి ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాటర్న్ కుర్తీకి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఎలాగైతే వేస్ట్ దగ్గర డాట్ అనేది వేసామో అలానే సేమ్ యాజ్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ జిప్ కావాలి అనుకుంటే ప్యాటర్న్ కుర్తీకి ఆర్మ్ హోల్ సైడ్ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నౌ ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ కి మ్యాచ్ చేసుకుని వేస్ట్ లైన్ దగ్గర ఒక మార్క్ అలాగే స్లిట్ లైన్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే డాట్ వేయడం కోసం. సో ఇలా పాయింట్స్ దగ్గర నుంచి స్ట్రైట్ గా లైన్స్ అనేవి మార్క్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అది కూడా ప్రాపర్ గా మార్క్ చేసుకుని డాట్ అనేది వేసుకోవాలి. సేమ్ యాజ్ ఫ్రంట్ కి ఎలా అయితే వేసుకున్నామో అలానే డాట్ అనేది ప్రాపర్ గా బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. క్లియర్? నౌ డాట్ అనేది ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ లో కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ప్రాపర్ గా డాట్ ని మైనస్ చేసుకోవాలి.
ఇలా డాట్ మైనస్ చేయడం వల్ల కుర్తీకి ప్రాపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత. క్లియర్? ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్నప్పుడు అటు సైడ్ 0.5 ఇంచెస్, ఇటు సైడ్ 0.5 ఇంచెస్ టోటల్ ఫుల్ లెంత్ లో యాడ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఎందుకంటే ఈ 2 పార్ట్స్ జాయిన్ చేసుకోవడం కోసం. క్లియర్? నౌ ఈ థ్రెడ్ ప్యాటర్న్ అనేది వేస్ట్ లైన్ నుంచి పెట్టుకోవాలి. ఈ 2 పార్ట్స్ జాయింట్ చెయ్యక ముందే థ్రెడ్స్ అనేవి పెట్టుకొని తర్వాత జాయింటింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్? ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. సేమ్ యాజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్ లో స్లీవ్స్ కటింగ్ కోసం ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా డాట్ అనేది కట్ చేయక ముందే మెజర్ చేసుకొని నోట్ చేసుకోవాలి. క్లియర్? తర్వాత బ్యాక్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి డాట్. సో ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను చూడండి, షోల్డర్ దగ్గర 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం వదిలేసి షోల్డర్ జాయింట్స్ కోసం తర్వాత ఆర్మ్ హోల్ చుట్టూ 1/2 ఇంచెస్ డాట్స్ లైన్ లో మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ డాట్స్ లైన్ వెంబడి మెజర్ టేప్ తో మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుని నోట్ అనేది చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇక్కడ ఎలా అయితే నోట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే నోట్ చేసుకుని తర్వాత డాట్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందే కటింగ్ చేశాను బ్యాక్ పార్ట్ లో డాట్. మీరు ఫస్ట్ ఆర్మ్ హోల్ మెజర్ చేసుకుని తర్వాత డాట్ అనేది కట్ చేసుకోండి. స్లీవ్లెస్ కుర్తీ కోసం అయితే ఆర్మ్ హోల్ ని మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫార్మాన్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా బోత్ సైడ్ 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి. ప్యాటర్న్ కుర్తీ డ్రాఫ్టింగ్ కటింగ్ కంప్లీట్ అయ్యాయి. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లివ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.